మీకు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? దశరథుడు రాణి కౌసల్యకు పుత్ర కామాష్టి యాగం ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. శ్రీరాముడి జనన సమయంలో రాక్షసుడైన రావణుడు భగవత ఆరాధకులను, మునులను, దేవతలను ఉప్పు తిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. రాముడుగా జన్మించిన శ్రీ మహావిష్ణువు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. అంతేకాదు, రాముడు ఒక భగవంతుడిలా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. అటువంటి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు శ్రీరాముడు. శ్రీరాముడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది, సీతారాముల కళ్యాణం జరిగినది ఇదే రోజున అని నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.